అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 19వ వచనం. గత బుధవారం బైబిల్ స్టడీలో విన్నాం. అయితే విన్న వర్తమానం కాదు, దీనిలో నుంచి మరో చక్కటి కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 19వ వచనం. నాతో కలిసి అందరి మాట చెప్పండి. అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఆ రాజుతో గంభీర స్వరంతో మాట్లాడుతున్నాడు. రాజా అని అనకుండా ఆయన పేరును ఉచ్చరిస్తూ, ఒక సింహగర్జన అంటే బాగుంటుందేమో, అగ్రిప్ప రాజా, ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అంటాడు. నేనంట ఈ మాట పౌలు వారు ఎలా కూడా చెప్తే బాగుండేది కదా. అగ్రిప్ప రాజా, ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అని అనకుండా ఎలా అంటే బాగుండేది కదా. ఎలా? అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను విధేయుడను అని అంటే బాగుండేదా, బాగాదా? కానీ అలా అల్లా. ఎందుకు ఇలా అన్నాడు? ఈ మాట చదివినప్పుడు ఒక రకంగా నా హృదయంలో ఒక తెలియని వైబ్రేషన్. నేను అవిధేయుడను కాక అనే పదాన్ని ఎందుకు పౌలు వారు వాడాడంటే, అయ్యా, ఆదికాండం నుంచి ఇదిగో ఈ అపోస్తుల కార్యం వరకు అవిధేయులు ఎందరో, మీ మాటకు అవిధేయంగా బ్రతికిన వాళ్ళు ఎందరో, వాళ్ళలాగా నేను అవిధేయుణ్ణి కాలేదయ్యా, నీ మాటకు నేను విధేయత చూపాను అని తన స్వీయ సాక్ష్యాన్ని గంభీర స్వరంతో చెప్తున్నాడు. నేను అవిధేయుడను కాక అని అనకుండా నేను విధేయుడను అని అంటే బాగుండేది. కానీ ఎందుకు ఈ పదం వాడాడంటే, ఆది కాండం నుండి దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడిన, ప్రవక్తల ద్వారా మాట్లాడిన, దర్శన రీతిగా మాట్లాడిన, దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడతాడని గత బైబిల్ స్టడీలో విన్నాం. 7 విధానాల ద్వారా దేవుడు మాట్లాడతారు. కళ ద్వారా మాట్లాడిన, దర్శనం ద్వారా మాట్లాడిన, ప్రవక్తల ద్వారా మాట్లాడిన, వాక్యం ద్వారా మాట్లాడిన, విని విడిచిపెట్టిన వాళ్ళు ఎందరో, విని కొంత పాటించి మరి కొంత పాటించకుండా మిగిలిపోయిన వారు ఎందరెందరో. నేను వారి వలె లేనయ్యా, నా మట్టుకు నేను నీ వాక్యానికి విధేయుడను అని తన స్వీయ సాక్ష్యాన్ని చెప్తున్నాడు. సంగమా, ఒకసారి మీరు నా తట్టు చూసి ఈ మాట వినండి. మీరు రక్షించబడి ఎంతకాలం అవుతుందో నాకు తెలియదు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితాన్ని గురించి నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలి చూస్తే, దేవా, నేను రక్షించబడిన నాటి నుండి నేటి వరకు నీవు నాకు ఇచ్చిన నీ దర్శనానికి, నీ వాక్కుకు నేను ఎన్నడూ అవిధేయుణ్ణి కాలా, ఇది నీ వాక్యం అని నాకు తెలిస్తే వెంటనే తలంచానయ్యా, నీ మాటకు నేను లోబడ్డానయ్యా, నీ మాటకు వ్యతిరేకంగా నేను ఎన్నడూ తిరుగుబాటు చేయలా అని ఈ వాక్యం వింటున్న నీవు నీ ఆత్మీయ జీవితాన్ని గురించి ఈ సాక్ష్యం చెప్పగలుగుతావా? నా దేవుని మాటకు నేను ఎన్నడూ అవిధేయుణ్ణి కాలా, ఇది నా దేవుని వాక్కు అని నాకు తెలిసిన తర్వాత అది చేదైనదైనా ఆచరించడానికి నాకు కష్టంగా ఉన్నా నీ మాటకు లోబడి నేను ఆచరించానయ్యా, నేనెన్నడూ నీ మాటకు అవిధేయుణ్ణి కాలేదు. ఎంతమంది ధైర్యంగా ఆత్మీయ జీవితాన్ని బట్టి అతిశయంగా ఈ మాట చెప్పగలరు? దేవుని బిడ్డలు ఎప్పుడు అవిధేయులుగా బ్రతకూడదు. ఎందుకు అవిధేయులుగా బ్రతకూడదో తెలుసా? అవిధేయత ఎక్కడుంటుందో అపవాది ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. అవిధేయత కలిగిన ప్రతి వ్యక్తిని సైతాను పట్టుకుంటాడు. ఈ మాట బాగా వినండి. ఎందుకు ప్రతి క్షణం దేవుని మాటకు మనం విధేయత చూపాలి? దేవుని వాక్యాన్ని ఎదురుపెట్టుకొని నా స్వబుద్ధి ప్రకారం బ్రతుకుతున్నానా, దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతున్నానా? ప్రతి క్షణం ఎందుకు తరచి మన వ్యక్తిగత జీవితాన్ని చూసుకోవాలి అంటే, అవిధేయత ఎక్కడుంటుందో అవిధేయులను సైతానుగాడు పట్టుకొని వాళ్ళను ప్రేరేపిస్తూ ఉంటాడట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి మాట చెప్పండి. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని. సైతానుగాడే. కానీ విచిత్రం ఏంటంటే వాడి దగ్గర కూడా ఒక నీతి ఉంది.
నాకు భలే నచ్చింది ఈ మాట. సైతానుగాడే, కానీ వాడి దగ్గర కూడా ఒక నీతి ఉంది. ఎవరిని పడితే వాళ్ళని ప్రేరేపించడట. ఎవరిని పడితే వాళ్ళని ప్రేరేపించడట. ఎవరిని ప్రేరేపిస్తాడో తెలుసా? అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి వాడు. ఎవడట? అవిధేయులైన వారిని ప్రేరేపిస్తూ ఉంటాడట. విన్నారు ఈ మాట? నాలో అవిధేయత ఉందనుకో, నీలో అవిధేయత ఉందనుకో, అవిధేయత కలిగిన హృదయాన్ని తన నివాస స్థానంగా చేసుకొని ఆ హృదయ గదిలో ఉండి ఆ వ్యక్తిని సైతానుగాడు ప్రేరేపిస్తాడు. అటు దేవుని మాటకైనా, వాక్యానుసారమైన మాట సేవకులు చెప్పినా, పెద్దలు చెప్పినా, చిన్నలు చెప్పినా, ఆ మాటకు ఎవరైనా అవిధేయులైతే వాళ్ళ హృదయాన్ని పట్టుకొని వాళ్ళ హృదయాలను రేపుతూ ఉంటాడు, పురికొల్పుతూ ఉంటాడు. విధేయులను తాకడాడు. నేను ఇందాక చెప్పే కదా, సైతానుగాడే, కానీ వాడి దగ్గర కూడా ఒక నీతి ఉంది. ఎవరిని ప్రేరేపిస్తాడు? రే నాన్న, ఆ అబ్బాయితో ఎందుకురా నువ్వు స్నేహం చేస్తున్నావు, వాడు మంచోడు కాదు, వాడితో స్నేహం నీకు ప్రమాదం అని ఒక తండ్రి చెప్పాడు. వీడు విని కాలేజీకి వెళ్ళిన తర్వాత వాడితోనే స్నేహం చేశాడు అనుకో, సైతానుగాడు ఎవడిని పట్టుకుంటాడు తెలుసా? ఆడిని పట్టుకుంటాడు. ఆడితో స్నేహం చేసి అంతవరకు ఆపుతాడా? చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో, దేవుని మందిరంలో పెరిగినవాడు, సినిమా హాల్ ముఖం ఎలా ఉంటుందో తెలియనివాడు, థియేటర్లో ఎప్పుడు అడుగు పెట్టిన ఆ వ్యక్తి తల్లిదండ్రులు ఏ స్నేహం వద్దన్నారో ఆ స్నేహం చేయటం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు లోపల నుంచి సైతానుగాడు ఏమంటాడు తెలుసా? పో సినిమాకి, నువ్వు సినిమాకి వెళ్ళిన సంగతి ఎవరికి తెలుస్తుంది. అయినా మన జెరిమియా పాస్టర్ గారు వీళ్ళు సినిమాలు చూడొద్దు అంటారు, కానీ చాలామంది యూట్యూబ్లో సినిమా చూస్తే తప్పు లేదని ఎంతమంది పాస్టర్ గారు వాక్యం చెప్పాలా? ఈ జెరిమియా పాస్టర్ గారు వాళ్ళకి సగమే వాక్యం తెలుసు, వాళ్ళకు పరిపూర్ణంగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయానా? వాళ్ళకు పరిపూర్ణంగా తెలుసు. లోకం మారే కొద్దీ కొంత మనం కూడా మార్చుకోవాలి. సినిమాకి వెళ్తే ఎంత జ్ఞానం వస్తుంది అనుకుంటున్నావు, నువ్వు పో అని చెప్పి చూడండి. ఒకప్పుడు అసలు ఆ పేరెత్తితేనే అసహించుకునేవాడు, ఒకప్పుడు వద్దు అన్నవాడు ఇప్పుడు దాన్ని ముద్దు అంటాడు. ఎందుకో తెలుసా? ఎవరి అంతరంగంలో ప్రవేశించారు? అపవాది ఎవరి హృదయంలో ప్రవేశిస్తాడు? ఎవరి హృదయంలో పడితే వాళ్ళలో ప్రవేశించాడు. ఎవడు అవిధేయత చూపుతాడో. సేవకులుగా మాకు కొన్ని అనుభవాలను బట్టి, నాన్న చర్చికి వచ్చేటప్పుడు ఆ పనికి మాలిన స్నేహం మనకు ఉండకూడదు. మన బంధం ఎప్పుడు ఆత్మీయంగా ఉండాలి, కానీ చర్చికి వచ్చినంత మాత్రాన మనం కలిసి హోటల్కి వెళ్ళటం, కలిసి బిర్యానీ తినటం, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళు మీ ఇంటికి రావటం, ఇలాంటి రాసుకొని పూసుకునే కార్యక్రమం మనకొద్దు. అది మంచిది కాదు, ఆత్మీయ జీవితానికి క్షేమం కాదు అని కొన్ని అనుభవాలతో మేము చెప్తాం. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? అసలు చర్చ్ అంటేనే ప్రేమ అనండి. అదే చెప్పండి. చర్చ్ అంటేనే ప్రేమ. ఏం అట్లా కలిసి హోటల్కి వెళ్ళకూడదట, రాసుకుంటా పూసుకుంటా తిరగకూడదంట. అసలు మనం ఎంత ప్రేమగా ఉండాలి? దేవుడు చెప్పిన మాటలు ఏంటి పాస్టర్ గారు ఎట్లా చెప్తారు, ఈ అక్క ఎట్లా చెప్తుంది ఏంటి అని ఆ అవిధేయత కలిగిన నెగిటివ్ థాట్ వస్తుంది. ఆ అవిధేయత కలిగిన ఆలోచన సైతానుగా నిన్ను పట్టుకోవటానికి కారణమవుతుంది. సాతాను ఎప్పుడు విధేయులను ముట్టడో, విధేయత చూపే వ్యక్తులను ముట్టడో. విన్నారా? సైతాన్ ఎప్పుడు విధేయంగా బ్రతికే వ్యక్తుల వైపు పొరపాటును వాడు చూడడు. వాడు సైతానుగాడే, కానీ వాడి దగ్గర కూడా ఒక నీతి ఉంది. ఎవరిని పట్టుకుంటాడా అంటే అవిధేయులైనటువంటి వారిని పట్టుకొని వాళ్ళ హృదయాలను పురికొల్పటం ప్రారంభిస్తాడు. అందుకని క్రైస్తవ జనమ పౌలును ఏనాడు సైతానుగాడు పట్టుకోలే. ఇంకొక మాట చెప్పాలంటే పట్టుకోకపోవటమే కాదు, అసలు పౌలును చూస్తేనే వాడు గడగడలాడి ఉంటాడు. పౌలును చూస్తేనే పట్టణాలు కదిలి వాళ్ళని చూసి, పౌలు వారిని చూసి, పౌలును వెంబడిస్తున్న అనుచర గణాన్ని చూసి ప్రజలేమన్నారు తెలుసా? భూలోకాన్ని తలకిందులు చేయువాళ్ళు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు. అందరి బ్రతుకులను సైతానుగాడు తలకిందులు చేస్తే సైతానుగాడినే తలకిందులు చేశాడు పౌలు గారు. దేనిని బట్టో తెలుసా? దేవుని మాటకు విధేయుడిగా బ్రతికాడు. పౌలు అంటాడు, అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాల. ఎందుకు ఆ మాట అన్నాడు? అవిధేయులు ఎందరో, విధేయులు కొందరే. అవిధేయులు ఎందరో అని అన్నాం కదా. ఆ అవిధేయత చూపిన వాళ్ళు ఎవరెవరు? 5 విషయాలు త్వరగా చెప్తా. మొట్టమొదట, ఒక జంట
పెయిర్, ఒక జంట దేవుని మాటకు అవిధేయత చూపించింది. ఆ జంట ఎవరో మిమ్మల్ని పెద్దగా ప్రశ్నించి అడగాల్సిన అవసరం లేదు. టకమని చెప్పండి, మన చుట్టాలే. అవిధేయత చూపిన ఆ మొట్టమొదటి బ్యాచ్ ఎవరయ్యి అంటే జంట భార్య భర్త. ఎవరాళ్ళిద్దరూ? అవ్వ ఆదాము. చూడండి ఆ మాట, ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం నాతో కలిసి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటం, జీవవృక్షమునకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను వెళ్ళగొట్టి. ఒకసారి నా వైపు చూడండి. బైబిల్లో ఉన్న వేదనాభరితమైన మాటలన్నిటిలో దీన్ని మించిన వేదనాభరితమైన మాట ఇంకొకటి లేదు. విన్నారా? ఏంటా వేదనాభరితమైన మాట? ఆదామును ఏదెను తోటలో నుంచి వెళ్ళగొట్టి అనే మాట ఎందుకు వాడాడు? ఆదాము అని ఉంటాడు, బాబో నన్ను క్షమించయ్యా, వెళ్ళగొట్టొద్దయ్యా, నేను ఇక్కడే ఉంటానయ్యా బ్రతివులాడు ఉంటాడు. నో, నువ్వు ఇక్కడ ఉండటానికి యోగ్యుడివి కాదని దేవుడు నెట్టేసి ఉంటాడు. నెట్టేసిన బ్రతివులాడుకొని ఉంటాడు. వెళ్ళగొట్టి అంటే బలవంతంగా అక్కడి నుంచి దేవుడు వెళ్ళగొట్టాడు. 66 పుస్తకాల్లో అత్యంత వేదనాభరితమైన మాట ఈ మాట. ఎందుకు దేవుడు వెళ్ళగొట్టాడు? అప్పుడు ఆయన ఎప్పుడు అవిధేయుడైనప్పుడు. ఎప్పుడు? ఇంకోసారి చెప్పండి. దేవుని మాటకు అవిధేయుడైనప్పుడు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఆదాముకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడా? 12 ఆజ్ఞలు ఇచ్చాడా? 100 ఆజ్ఞలు ఇచ్చాడా? ఒకే ఒక్క ఆజ్ఞ ఇచ్చాడా? నేనంట ఒక్క ఆజ్ఞ పాటించటమే మనిషికి కష్టమైతే మరి 10 ఆజ్ఞలు ఇజ్రాయేలీలు ఏం పాటించి ఉంటారు చెప్పండి. ఇప్పుడు మనకి 66 పుస్తకాల్లో ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయే. అసలు మనిషి నైజం ఎలాంటిదో చూడండి. ఆదాము కాలం మొదలుకొని ఇంకా కాలం గడిచే కొలది మనిషిలో విధేయత కలిగిన మనసు ఎప్పుడో పక్షి రెక్కలు ధరించి ఎగిరిపోయినట్లుగా విధేయత కలిగిన మనసు మనుషుల నుంచి ఎగిరిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, టకమని తమ్ముడు ఇదిగో అక్కడ టెంట్ వేద్దాం అని ఒక మాట అన్నాను అనుకోండి, వెంటనే టెంట్ వేయటానికి మనిషి ప్రయత్నం చేస్తాడా? అన్న ఇక్కడ కాదన్న, ఇక్కడైతే అక్కడ బాగుంటుంది అని వెంటనే సలహా చెప్తారా? చెప్పండి గట్టిగా. సరే ఇక్కడ వేద్దాంలే అని అనుకునే లోపు ప్రతిమ వాళ్ళు ఏం చేస్తారు? అన్న ఇక్కడ కాదన్నా అక్కడన్న. మనిషి నైజం ఎలాంటిదో తెలుసా? ఇది చెయ్యొద్దు అంటే అదే చేసేటట్లుగా మనిషి తహతహలాడతాడు. నేను అందుకని అప్పుడప్పుడు అనుకుంటాను, విశ్వాసులారా, మీరు 5:45 కాదు, రేపటి నుంచి 5:45కి ఆరాధన ప్రారంభించిన మీరు 6:30కి రండి అని అంటే 5:45కి వస్తారేమో. నా మాట అర్థమైందా? ఆదివారం వచ్చేటప్పుడు సెల్ ఫోన్ తెచ్చుకొని రండి అని అంటే అప్పుడు తీసుకురావటం మానేస్తారేమో. వినారు ఈ మాట? కూర్చునేటప్పుడు లైన్గా కూర్చోవద్దు, జిగ్జాగ్గా కూర్చోండి అని చెప్తే ఆటోమేటిక్ అప్పుడు. ఎందుకంటే ఇది చెయ్యమంటే మన బుద్ధి ఎలాంటిదో తెలుసా? అది చేయమంటే దాని ఇలా అవిధేయత చూపే వ్యక్తిత్వం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. మరొక్కసారి మాట చెప్తున్నాను, మనిషిలో విధేయత కలిగిన మనసు ఎప్పుడూ ఎగిరిపోయింది. ఒక్క ఆజ్ఞ పాటించడానికే ఆదాము కష్టమైతే ఇన్ని ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు కదా. ఒక్క ఆజ్ఞే పాటించలేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుని మాటకు అవిధేయత చూపాడు దేవుడు. ఒకటే ఒక ఆజ్ఞ, ఏమని? అదిగో ఆ పండును ముట్టొద్దు, ఆ పండును తినొద్దు అన్నాడు. అవ్వం ఏం చేసింది? అదే ముట్టింది, అదే తింది. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్నయ్య మరి ఇప్పుడు దేవుడు మనల్ని తినొద్దన్న పండేంటి, ముట్టొద్దన్న పండేంటి? ఈ పండు చూడండి, ఈ పండే. అందుకని మీరు చూడండి, యాపిల్ ఫోన్ ఉంటుందిగా, యాపిల్ ఫోను ఫుల్గా కొరికిన యాపిల్ ఉంటుందా? తమ్ముడు ఒకసారి చూపించు. మీరు ఎప్పుడైనా చూడండి యాపిల్ ఫోన్ అడ్వర్టైజ్మెంట్, దాని వెనక యాపిల్ పండు ఉంటుంది. ఏ యాపిల్ పండు ఉంటుందంటే ఫుల్ యాపిల్ పండు ఉండదు, కొరికిన యాపిల్ పండు. అంటే చెప్పకనే చెప్తాడు, ఓ పిచ్చి మహారాజులారా, ఆ రోజు యాపిల్ పండు, అది యాపిల్ పండు కాదు పక్కన పెడదాం,
ఆ రోజుల్లో ఆ పండు అవ్వమని ఎట్లా శోధించిందో, ఇదిగో ఈ యాపిల్ అనే సెల్ ఫోను మిమ్మల్ని శోధిస్తుంది, జాగ్రత్త. లోకంతో స్నేహం చేసేవాడు దేవుని దృష్టికి వ్యభిచారి. క్రైస్తవుడు దేంతో స్నేహం చేయాలి? సెల్ ఫోన్తోనా? క్రైస్తవుడు దేంతో స్నేహం చేయాలి? సోషల్ మీడియాతోనా? క్రైస్తవుడు దేంతో స్నేహం చేయాలి? వాట్సాప్తోనా? క్రైస్తవుడు దేంతో స్నేహం చేయాలి? 24 గంటలు యూట్యూబ్ ఓపెన్ చేసి కోడిగుడ్ల కూర ఎన్ని రకాలుగా చేయొచ్చు. కోడిగుడ్ల కూర ఎట్లా చేయాలో నీకు తెలీదా? కోడిగుడ్ల కూర ఎన్ని రకాలుగా చేయొచ్చు. చికెన్ కర్రీ ఎన్ని రకాలుగా చేయొచ్చు. గోంగూర వేయొచ్చా, దోసకాయలు వేయొచ్చా, మిరియాలు వేయొచ్చా, కారపొడి వేయొచ్చా, ఎన్ని రకాలుగా చేయాలి. అది చూసి ఇది చూసి ఈ మధ్య జుట్టు ఊడిపోతుంది. నా తల వెంట్రుకలు మున్సిపాలిటీ సీపర్ అంత లావు, అంత పొడుగుండేటట్లుగా తలకు ఏమి రాసుకుంటే జుట్టు బాగా పెరిగిద్ది. 24 గంటల పెంట చూసేదే. అది యాపిల్ పండు, జాగ్రత్త. ఆ కాలంలో అవ్వ ఆదాములను ఎలా పండు శోధించిందో ఈ చివరి దినాల్లో సెల్ ఫోన్ నిన్ను శోధిస్తుంది, జాగ్రత్త. దేవుడు ఆ రోజుల్లో నువ్వు తినవద్దని చెప్పాడేమో, ఈ కాలంలో అంటాడు ఈ ఫోను ముట్టుకునే విషయంలో తస్మాత్ జాగ్రత్త. ఒక తమ్ముడు రెగ్యులర్గా నేను ఆ మీటింగ్కి వెళ్ళేవాడిని, పరిచర్య చేసేవాడు. ఆ సంవత్సరం మీటింగ్కి వెళ్తే కనపడలా. అడిగాను పాస్టర్ గారిని, అయ్యా వాడికి ఏమైనా ఎగ్జామ్స్ రాలేదు మీటింగ్స్కి రాకపోవటమే కదా అయ్యా, వాడు చర్చికి వచ్చి 4 నెలలు అవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులను పిలిచాను, ఎందుకు రావట్లేదమ్మా అడిగితే చెప్పట్లేదు. నేనే ఆ బిడ్డను పిలిపించి కూర్చోబెట్టి సపరేట్గా గదిలో మాట్లాడే, చిన్న ఎందుకు రావట్లేదు నువ్వు? పాస్టర్ గారు అంటే నీకు ఇష్టం లేదా? అయ్యో అంత పెద్ద మాట అనొద్దన్నా, పాస్టర్ గారు అంటే ఇష్టం లేకపోవటం ఏంటన్నా? మంచి పాస్టర్ గారు. సంఘం అంటే నీకు, అయ్యో సంఘం అంటే ఇష్టం లేకపోవటం ఏంటన్నా? ఈ పట్టణంలో మా సంఘం లాంటి మంచి సంఘం ఎక్కడుంది? మరి ఎందుకు రావట్లేదు? దేవుడు అంటే నీకు ఇష్టం లేదా? దేవుడంటే ఇష్టం లేకపోవటం ఏంటన్నా? దేవుడు గుండెల నిండా ఉన్నాడు. మరి ఎందుకు నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు? దేవుడంటే ఇష్టం లేక కాదు, కానీ దేవుడు ఇష్టపడినట్లుగా బ్రతకకపోవటాన్ని బట్టి నేను దేవుని దగ్గరికి రాలేకపోతున్నా. ఏమైంది తమ్ముడా? థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు కంబైన్డ్ స్టడీ దగ్గరికి వెళ్తే ఓ పనికిమాలినోడు సెల్ ఫోన్ నాకు చూపించి ఒక న్యూడ్ ఫోటో చూసా. చిచి అంటానే చూసా, శోధించబడ్డా. ఇక ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రతిసారి చూడటం ప్రారంభించా. ఏడుస్తూ ఏమన్నాడు తెలుసా? ఒక చిన్న ఫోటో 21 సంవత్సరాలు కట్టుకున్న నా ఆత్మీయ జీవితాన్ని కుప్పలాగా కూల్చిందన్న. 21 సంవత్సరాలు కట్టుకున్న భక్తి జీవితాన్ని ఓ చిన్న ఫోటో కూల్చేసిందన్న. అమ్మా అయ్యా, ఈ కడవరి దినాల్లో దీన్ని నువ్వు వాడుకునే విషయంలో జ్ఞానం కలిగి వాడుకుంటే దుష్టుడు నిన్ను ముట్టడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను. అవ్వ ఆదాములు అవిధేయత చూపారు కదా, అవిధేయతను బట్టి ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టబడింది అవ్వ ఆదాములేమో, కానీ వారికి ఇచ్చిన దైవిక మహిమలో నుండి, దేవుడు వారికి ఇచ్చిన దైవికమైన ప్రభావంలో నుండి, దేవుడు వారికి ఇచ్చిన దేవుని పోలిక, దేవుని స్వారూప్యంలో నుండి ఒక్క అవ్వ ఆదాములు తప్పు చేసిన దాన్ని బట్టి యావత్ మానవ జాతి మీద ఆ శాపం దిగి వచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. రోమా పత్రికలో పౌలు గారు చెప్తారు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. నాతో కలిసి, ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చిన్న మాట అట్లా ప్రక్కనుంచు, నా వైపు చూడండి అందరు. అమ్మా అయ్యా, నేను తప్పు చేస్తే నష్టపోయింది నేనే అయితే నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతకొచ్చు. నేను తప్పు చేస్తే నష్టపోయేది నేనే కాదు, నన్ను నమ్మి ఈ అన్న మంచి సేవకుడు, ఈ అక్క మంచి సేవకురాలని నమ్మి సంఘానికి వచ్చిన ఈ యవ్వన బిడ్డల జీవితాలు పాడైపోతాయి. మమ్మల్ని నమ్మి వచ్చారే, మీ భక్తి జీవితం పాడైపోతుంది. నువ్వు తప్పు చేస్తే నష్టపోయేది నువ్వు ఒక్కడివైతే, నువ్వు తప్పు చేస్తే నష్టపోయేది నువ్వు ఒక్కదానివైతే, తాగాలనుకుంటే తాగొచ్చు, తిరగాలనుకుంటే తిరగొచ్చు, ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు, ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతకొచ్చు. కానీ జరిగేది ఏంటో తెలుసా? తప్పు చేసింది నీవైతే తద్వారా నష్టపోయేది నీ కుటుంబమే కాదు, తరతరాలు నష్టపోతాయి, పిల్లలు నష్టపోతారు,
కుటుంబాలు నష్టపోతాయి. కొంతమంది అనే మాట ఏంటో తెలుసా? నా జీవితం అంటే నా ఇష్టం, తప్పు చేస్తే నష్టపోయేది నేనేగా. వినారు ఈ మాట? తప్పు చేస్తే నష్టపోయేది నేనేగా, పాడైపోయేది నా బ్రతికేగా, వ్యర్థమైపోయేది నా జీవితమే కదా అని కొంతమంది అనుకుంటారు. నేను ఎప్పుడు చెప్తా, ఒక వ్యక్తి ఏ ఒక్క నాటికి వ్యక్తి కాదు, వ్యవస్థ. వినారు ఈ మాట? నువ్వు తప్పు చేస్తే పాడైపోయేది నీ ఒక్క జీవితం కాదమ్మా, నీ పిల్లల జీవితం, ఆ పిల్లల జీవితం, భావితరాలకు నీ దుష్ట ప్రవర్తన ఓ గొడ్డలి పెట్టుగా మిగిలిపోతుంది. జాగ్రత్త. ఏమండి, ఈరోజు మనలో దేవుని మహిమ లేకపోవటానికి, అఫ్కోర్స్ యేసుక్రీస్తు వారి ద్వారా ఇప్పుడు ఆ మహిమను ధరించాం. నేను అంటాను, మనుషుడు దేవుని మహిమను కోల్పోవటానికి ఎవరు చేసిన తప్పు కారణం? అందుకని అంటాడు, ఒక మనుషుని అవిధేయత వలన, ఎవరి అవిధేయత వలన? ఒక మనుషుని అవిధేయత వలన 4000 సంవత్సరాలు మనుషులందరూ పాపులుగా మారిపోయారు. ఎవరి అవిధేయత? అమ్మ చెప్పాలి, నా వైపు చూడు తల్లి. సంఘానికి వచ్చినప్పుడు దైవ సేవకులకు కానీ సంఘ క్రమానికి కానీ నువ్వు అవిధేయురాలుగా బ్రతికితే, అవిధేయురాలుగా బ్రతికేది నీ ఒక్కదానివే కాదు, నీ దుష్ట ప్రవర్తన చూసి సంఘంలో 10 మంది అవిధేయులు తయారవుతారు. నేను మరలా చెప్తున్నా, సంఘానికి వచ్చిన తర్వాత దైవిక క్రమానికి నువ్వు అవిధేయుడిగా బ్రతికితే నీలాంటి అవిధేయుడిని చూసి సంఘంలో 10 మంది అవిధేయులు తయారవుతారు. ఒకని అవిధేయత అనేకులను, చూడండి ఆ మాట, ఒకని అవిధేయత అనేకులను పాపులుగా ఎలాగూ చేయబడిరో. ఇక్కడ ఈ మాట పెద్దగా చెప్పండి. అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చేయబడిరి అన్నాడా? చేయబడుదురు అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఇది ఫాస్ట్ టెన్సా, కంటిన్యూస్ టెన్సా? చేయబడుదురు దీని అర్థం ఏంటో తెలుసా? ఈరోజు నేను ఒక్కని విధేయత చూపిస్తే నా విధేయత మీ అందరినీ నీతిమంతులుగా చేస్తుంది. ఈరోజు కూడా విన్నారు ఈ మాట? ఒక సేవకుడు విధేయత చూపిస్తే ఆ సేవకుని చూసి 10 మంది విధేయులు తయారవుతారు, 10 మంది లోబడే వ్యక్తులు తయారవుతారు. ఇది ఎవరిని గూర్చి రాయబడిన మాట? మొదటి ఆదాము అవిధేయతను గూర్చి మాట్లాడితే, కడపటి ఆదాముగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు ఒక్కరు పరలోకపు తండ్రికి విధేయత చూపారు. ఆయన చూపిన విధేయత మనందరినీ నీతిపరులుగా మార్చింది. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు పౌలు గారి మాట ఏంటో తెలుసా? అయ్యా, తొల్లిటి మానవుడు ఆదాము అవిధేయత చూపాడు. దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన, స్వరం ద్వారా మాట్లాడిన, ఎదురు నిలవబడి మాట్లాడిన ఆదాము అవిధేయత చూపాడయ్యా. నా మట్టుకు నేనైతే ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. గట్టిగా చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. ఒకని విధేయత అనేకులు నీతిమంతులుగా, చెప్పండి, అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చేయబడిరి కాదు. అమ్మ చూడు, మరలా చెప్తున్నా, ఓ తల్లిగా నీ ఇంట్లో దేవుని మాటకు నువ్వు విధేయురాలిగా బ్రతికితే నీ విధేయత నీ పిల్లల్ని ఇవాళ కాకపోతే రేపు నీతిమంతులుగా తీరుస్తుంది. నీ విధేయత నీ ఇంట్లో ఉన్న పిల్లల్ని విధేయులుగా మారుస్తుంది. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ విధేయుడిగా దేవుని సన్నిధిలో బ్రతికితే నీ విధేయత కలిగిన ప్రవర్తన నీ చుట్టూతో ఉన్న వ్యక్తులు నీతిమంతులుగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుని కృప మన దగ్గరికి సేవకుల పిల్లలు వచ్చిన తర్వాత సేవలో దేవుడు మనకిచ్చిన ప్రథమ ఫలం జార్జ్. జార్జికి నాకు వయసు పెద్ద తేడా ఏ ఉండదు. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంతే. ఒక 4-5 సంవత్సరాలు చిన్నోడు నాకంటే, అంతే. కానీ నేను ఏదైనా ఒక మాట చెప్తే జబదాటడు. అన్న మాటే నాకు శాసనం అన్నట్లుంటాడు. ఆ తమ్ముడు అట్లా విధేయత చూపటాన్ని బట్టి ఆ తర్వాత వచ్చిన రాజు విధేయుడిగానే బ్రతుకుతాడు. ఇజ్రాయేల్ విధేయుడిగానే బ్రతుకుతాడు. షారోన్ విధేయుడిగానే బ్రతుకుతాడు. జోర్డాన్ విధేయుడిగానే బ్రతుకుతాడు. ఇక్కడికి వచ్చిన సేవకుల పిల్లలు ఎవరిని చూసినా కొంతమంది ఏమని, నిన్ననే ఒక సేవకులు వచ్చారు, వాళ్ళు వెళ్తూ ఏమన్నారో తెలుసా? ఈ కాలంలో కూడా ఎంత క్రమశిక్షణ కలిగిన సేవకుల పిల్లల్ని మేము ఎక్కడా చూడలేదయ్యా.
భోజనం చేస్తే చేతులు కడుక్కోవటానికి చేతుల మీద నీళ్లు పోస్తున్నారయ్యా, బేషన్ తీసుకొని వస్తున్నారయ్యా. ఇలా శిష్యత్వం చేసే పిల్లల్ని మేము ఎక్కడ చూడలేదయ్యా. ఈ పిల్లల గురించి ఏనాడు నేను వేదన పడినట్లుగా నాకు తెలియదు. ఎందుకు ఈ బిడ్డలు ఇంత విధేయులు అయ్యారు అంటే, మొట్టమొదటి వచ్చిన ప్రథమ ఫలం జార్జ్ ఉన్నాడే విధేయుడయ్యాడు. ఒకని విధేయత అనేకులను నీతిమంతులుగా చేయబడిరి కాదు, ఒకప్పుడు చేయబడ్డారు ఇప్పుడు చేయబడతారో లేదో కాదు, ఇట్స్ కంటిన్యూస్. నా వైపు చూడు, సంఘానికి వచ్చిన నీవు విధేయురాలిగా బ్రతికితే, అమ్మో అన్నుల మాట, నాయకుల మాట, అక్క నోట నుంచి వచ్చిన మాట, అయ్యో దేవుని మాట, నువ్వు విధేయత చూపిస్తే నిన్ను చూసి అనేకులు సంఘములో విధేయులు తయారవుతారు. నిన్ను చూసి అనేకులు విధేయులు తయారవుతారు. అనేకులు నీతిమంతులుగా మార్చబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో పాటలు పాడే తలాంతు పొందుకున్న దానికంటే, ప్రసంగించే తలాంతు పొందుకున్న దానికంటే, సాక్ష్యాలు చెప్పే తలాంతును పొందుకున్న దానికంటే, దేవుని మాటకు విధేయత చూపే విధేయత కలిగిన మనస్సు దేవుడిచ్చును గాక. నాతో కలిసి అందరు ఈ మాట చెప్పండి పెద్దగా. అగ్రిప్పరాజా, పెద్దగా వినపట్ల. అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఆదాముకు ఆకాశం నుండి దర్శనం కలగల, ప్రత్యక్ష దర్శనం కలిగింది. దేవుడు ఇక్కడ, ఆదాము ఇక్కడ, ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుని మాటకు అవిధేయత చూపాడు. పౌలు మాటల్లో ఆదాము అవిధేయత చూపించినట్లుగా నేను అవిధేయత చూపించలేదయ్యా, నేను విధేయున్నయ్యా. నంబర్ 1, పెయిర్, జంట. ఆ జంట పాడైంది. ఆ జంటలో నుంచి వచ్చిన 2 జంటలు పాడైపోయినాయి, కయ్యను హేబేలు. కయ్యను ఎవరిని చంపాడు? ఎందుకు ఈ జంట పాడైందో చెప్పంటారా? ఆ జంట పాడైంది కనుక అందరూ నా వైపు చూడండి. మీ జంట చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భార్యాభర్తల జంట. నేను ఎప్పుడూ చెప్తా, పిల్లల ముందు ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కీసులాడొద్దు, కొట్లాడొద్దు. అట్లాగని పిల్లలు లేనప్పుడు కొట్లాడుకోమని కాదు. ఎందుకు కొట్లాడుకోవద్దని చెప్పంటారో తెలియదు. ఎందుకు కొట్లాడుకోవద్దని చెప్తానో చెప్పంటారా? ఒక్కసారి మీరు కొట్లాడుకుంటే వాళ్ళ హృదయాలలో అది ముద్ర వేయబడుతుంది. 99 సార్లు నువ్వు ప్రార్థన చేసింది వాళ్ళు గుర్తుండకపోవచ్చు. 99 సార్లు నువ్వు అరుణోదయపు దినాలు లేచి ఏడ్చింది నీ పిల్లలకు గుర్తుండకపోవచ్చు. దేవుని సన్నిధిలో రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపించింది వాళ్ళు గుర్తుండకపోవచ్చు. ఎప్పుడో పిల్లల ముందు కొట్లాడుకుంటారే, ఆ విషపు ముద్ర పసి హృదయాలలో నాటబడి అది గొదుగుదుగో పదే పదే అది గుర్తొస్తుంది. నేనంట, నువ్వు చెడిపోతే చెడిపోయింది నువ్వు ఒక్కడివి కాదు, నిన్ను బట్టి వ్యవస్థ అంతా చెడిపోతుంది. నువ్వు ఒక్కడివి బాగుపడితే నిన్ను బట్టి వ్యవస్థ అంతా బాగుపడటానికి దేవుడు కృప చూపించును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. రెండవది, పాడైపోయిన అవిధేయత చూపిన రెండవది ప్రీస్ట్. మొదటిది పెయిర్, జంట. రెండవది ప్రీస్ట్. ప్రీస్ట్ అంటే యాజకులు. చూడండి లేవియాకాండం మొదటి 2 వచనాలు 10వ అధ్యాయం. నాతో కలిసి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ దోపార్తులను తీసుకొని వాటిని నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. నా వైపు చూడండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. దేవుని సన్నిధిలో జీవం ఉంటుందా, మరణం ఉంటుందా? దేవుని సన్నిధి బ్రతికిస్తుందా, చంపుతుందా? దేవుని సన్నిధి చచ్చేవాడిని బ్రతికిస్తుందా, బ్రతికున్నవాడిని చంపుతుందా? కదా, దేవుని సన్నిధి బ్రతికించేది. దేవుని సన్నిధిలో జీవం ఉంది. దేవుని సన్నిధిలో మరణం నిరర్ధకం చేయబడుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? దేవుని సన్నిధికి వాళ్ళు వచ్చారు, వాళ్ళెద్దరూ ఉన్న పాటున మృతి పొందినట్లుగా లేఖనాల్లో రాయబడింది. ఏం చేశారు వీళ్ళు?
దేవుని సన్నిధికి ధూపార్తులు చేతబుని ధూపం వేయటానికి వచ్చారు. మిమ్మల్ని అడుగుతా, ధూపం వేయటం వాక్యానుసారమా కాదా? మరి వాక్యానుసారం అయితే వాళ్ళిద్దరు ఎందుకు చనిపోయారు? బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ధూపం వేసేటప్పుడు బలిపీఠములో నుండి తీయబడిన అగ్నితో ఆ ధూపార్తిని నింపుకొని దాని మీద ధూపద్రవ్యాలు పోసి దేవుని సన్నిధిలో ధూపం వేయాలి. దీపవృక్షాన్ని వెలిగించాలి. దేంతో వెలిగించాలి? బలిపీఠం మీద నుంచి తీసుకెళ్ళి అగ్ని ఎందుకంటే, ఏదైనా అగ్నేగా, నా వైపు చూడండి, ఏదైనా అగ్నేగా జేబులో అగ్గిపెట్టి పెట్టుకొని, వినండి, జేబులో అగ్గిపెట్టి పెట్టుకొని అక్కడికి వెళ్ళి, కొంతమంది అగ్గిపుల్ల వెలిగించే విషయంలో సీనియర్ మోస్ట్లు ఉంటారు. పెద్ద ఆయన ఒక ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు, సుట్ట సర్వీస్ ఉన్నవాళ్ళు ఒక్క అగ్గిపుల్లున్నా ఆ ఒక్క అగ్గిపుల్లతో 100 కొవ్వొత్తులు వెలిగించగలుగుతారట. అని స్పీడ్గా గాలి తోలుతున్నా, గాలి తగలకుండా నేనంటా వెళ్తా ఒక అగ్గిపెట్టె జేబులో పెట్టుకొని ఆ అగ్గిపెట్టెతో ఆ అగ్గిపుల్లతో దీపాలను వెలిగించవచ్చు కదా. ఒక మాట అడుగుతాను, తప్పేముంది అని అంటానికి వీలు లేదు. వీళ్ళు దేవుని సేవ చేశారు కానీ దేవుని క్రమంలో సేవ చేయాల. నా వైపు చూడండి, దేవుని పని చేశారు కానీ దేవుని పద్ధతిలో దేవుని పని చేయాల. దైవజనమా, ఒక విశ్వాసి దేవుని పని చేయటం ప్రాముఖ్యమే, కానీ ఏ పద్ధతిలో చేయాలి? దేవుని పద్ధతిలో చేయాలి. సేవకుడు దేవుని సేవ చేయాలి నిజమే, కానీ ఎట్లా? నేను అనుకున్నట్లుగా చేయకూడదు, లేకపోతే ఇంకొక సేవకులు అనుకున్నట్లుగా చేయకూడదు. దేవుని పని దేవుని పద్ధతిలోనే చేయాలి, కానీ మన స్వచిత్త ప్రకారం దేవుని పని మనం చేసేటువంటి వారిగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి? ఎక్కడి నుంచి అగ్ని తీసుకురావాలి? ఎక్కడి నుంచి తీసుకొచ్చిన అగ్ని చేత దీపాలను వెలిగించాలి? ఆ మధ్య ఓ పాస్టర్ గారు చర్చిలో క్రికెట్ పోటీలు పెట్టాడు. ఆంధ్ర ప్రాంతంలో ఒక ఆయన క్రికెట్ పోటీలు పెట్టాడు. ఎందుకయ్యా చర్చిలో క్రికెట్ పోటీలు పెట్టాడంటే అడిగాను, ఎందుకయ్యా యవనస్తుల మధ్య క్రికెట్ పోటీ పెట్టావంటే, యవనస్తుల మధ్యలో ఉద్యమం రగలటానికంటే, యవనస్తుల మధ్యలో ఐక్యత కలుగు చేయటానికండి. యవనస్తుల మధ్యలో ఉద్యమం కలుగు చేయటానికి వాక్యం కావాలా, క్రికెట్ మ్యాచ్ కావాలా? నా మాట అర్థం కాలేదా? యవనస్తుల మధ్యలో ఆత్మ సంబంధమైన వాతావరణం కలుగు చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు కావాలా, క్రికెట్ మ్యాచ్ కావాలా? ఐక్యత కలుగు చేసేది క్రికెట్ మ్యాచా? క్రికెట్ బ్యాట్ పట్టుకున్నంత మాత్రాన మనకు ఐక్యత కలుగుతుందా? మీకు తెలుసా, ఒక చర్చిలో నిమ్మకాయ స్పూన్ ఆట అంతా చూసారా? చిన్నప్పుడు ఆడేవాళ్ళు గుర్తులేదమ్మా, ఏమంటారు దాన్ని? అమ్మో, ఇంకా మర్చిపోలేదు తల్లులారా, ఒకసారి చెప్పండి పెద్దగా. తమ్ముడు నువ్వు చెప్పు. పైడి భీమారం, లెమన్ అండ్ స్పూన్. ఓకే, లెమన్ అండ్ స్పూన్. ఆ స్పూను ఈ చివరి నోట్లో పెట్టుకుంటే ఈ వెడల్పుగా ఉంటుంది కదా, అక్కడ నిమ్మకాయ పెట్టి నిమ్మకాయ కింద పడిపోకుండా ఎవరైతే దూరం నడుస్తారో వాళ్ళ గిఫ్ట్ అంట. ఈ పోటీ ఎవరి మధ్య తెలుసా? ఆడంగుల మధ్యలో ఆ పోటీ పెట్టారు. ఎందుకయ్యా ఈ పోటీ పెట్టారంటే, ఈ మధ్య మా సిస్టర్స్ మధ్యలో ఐక్యత లేదండి. ఈ అక్కంటే ఆ అక్కకు పడదో, ఆ అక్కంటే ఈ అక్కకు పడదో, వీళ్ళ మధ్యలో ఐక్యత పుట్టినట్లుగా లెమన్ అండ్ స్పూన్ అండ్ లెమన్ పోటీ పెట్టానండి. ఇది ఎక్కడి నుంచి తీయబడిన అగ్ని? ఇది బలిపీఠంలో నుంచి తీయబడిన అగ్ని, అన్యాజ్ఞ. క్రైస్తవ సంఘం ఏ ఒక్క నాటికి అన్యాగ్ని చేత ఆత్మదీపాన్ని వెలిగించుకోవాలనుకోవటం అది వాక్యానికి భిన్నం. అలా చేయటాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? వీళ్ళు చేసింది ఒకే తప్పు. నేనంట దేవుడు గద్దించి ఇంకొక అవకాశం ఇస్తే పోయేదిగా. రేనాయనా, ఏంట్రా మీరు చేసే పని? ఏంటి మీరు చేసే పని? బలిపీఠంలో నుండి తీయబడిన అగ్నితో దీపాలు వెలిగించాల్సింది, ధూపం వేయాల్సింది, అన్యాగ్ని తీసుకొచ్చి మీరు వెలిగిస్తారేంటి? తప్పు కదా అని ఒకసారి గద్దించి వినకపోతే రెండోసారి శిక్ష పంపిస్తే బాగుండేది. విచిత్రం ఏంటో తెలుసా? మొట్టమొదటి యాజకులు వీళ్ళు. బైబిల్లో మొదటి ప్రధాన యాజకుడు అహరోను. మొట్టమొదటి యాజకులు నాదాబు, అబీహు. విన్నారు ఇక్కడ? వాళ్ళకు ఒకసారి గద్దించి అవకాశం ఇస్తే పోయేది కదా. మీకు ఒక మాట చెప్తాను, ఇజ్రాయేలీలు 10 మార్లు తప్పు చేశారు, అయినా కనానుకు తీసుకెళ్ళాడు. 10 సార్లు క్షమించాడు. మోషే ఎన్నిసార్లు తప్పు చేశాడు? 10 సార్లు.
ఎవరా మనిషి, నీకు తెలియకపోతే సైలెంట్గా ఉండు నాయన. మోషే ఎన్నిసార్లు తప్పు చేశాడు? మోషే తప్పు చేసింది ఒక్కసారి. ఇశ్రాయేలీయులు 10 సార్లు తప్పు చేసినా కనాను దాకా తీసుకెళ్ళాడు. మోషే ఒక్కసారి తప్పు చేస్తే దేవుడు సహించలా. ఒక మాట, మీరు తప్పు చేస్తే 1-2 సార్లు దేవుడు క్షమిస్తాడేమో, కానీ నీతిని బోధించే సేవకులని మేము నీతి తప్పి బ్రతికితే, వాక్యాన్ని బోధించే మేము వాక్యానుసారంగా బ్రతకపోతే మీకు 10 సార్లు అవకాశం ఇస్తాడేమో. మీకు 2 సార్లు, అలాగని 10 సార్లు అవకాశం ఇస్తాడు కాబట్టి దాన్ని ఛాన్స్గా తీసుకునేరు గాక. మీకు 10 సార్లు అవకాశం ఇస్తాడేమో. నాదాబు అబీహుకు ఒక్క అవకాశం కూడా దేవుడు ఇవ్వాల. మోషేకు ఒక్క అవకాశం కూడా ఇవ్వాల. దీని అర్థం ఏంటో తెలుసా? విశ్వాసుల ఆత్మీయ స్థాయి కంటే సేవకుల దగ్గర నుండి ఎక్కువ ఆత్మీయ స్థాయిని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే యాకోబు భక్తుడు అంటాడు కదా, మీలో అనేకులు బోధకులు కాకుడి అని ఎందుకు మాట్లాడాడు? సరే విన్నారా? మీ దగ్గరికి వస్తాను. అన్ని జనులు 10 సార్లు తప్పు చేసిన దేవుడు చూసి చూడనట్టు పోతాడు. వాక్యం విని నువ్వు తప్పు చేసేవే, నిన్ను మాత్రం పెట కొడతానే ఉంటాడు దేవుడు. అందుకనే లోకస్వార్తలో ప్రభువారు అంటారు కదా, యజమానుని చిత్తము ఎరిగియుండియు అలాగూ చేయనొల్లని వానికి అనేక దెబ్బలు. ఎవరికి? యజమానుని చిత్తం ఇది, నా దేవుడు ఇలా బ్రతకమన్నాడు అని నీకు తెలిసి కూడా, ఇలా బ్రతకటం వాక్యానుసారం కాదు అని నీకు తెలిసి కూడా, ఇలా మాట్లాడటం దేవుడు సహించడు అని నీకు తెలిసి కూడా, గుండెలో ఈ పగబెట్టుకోవటం దేవుని వాక్యానికి విరుద్ధం అన్న సంగతి నీకు తెలిసి కూడా, కాని మాట మాట్లాడితే దేవుని కోపం నా మీద రగులుతుంది అని నీకు తెలిసి కూడా, తెలిసి నువ్వు తప్పు చేస్తే యజమానుడు లెక్కలేనని దెబ్బలు కొడతాడు. నువ్వు కొన్నిసార్లు అనుకుంటావు, దేవా వాడు 100 తప్పులు చేసినా ఒక దెబ్బ కొట్టలా, ఒక తప్పు చేస్తే నన్ను ఎందుకు కొట్టావు అని అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? వాడికి నీతి విధులు తెలియవు. నా ధర్మశాస్త్రం ఆ వ్యక్తిని దర్శించలా. మీరెవరు? నా ధర్మశాస్త్రం చేత ప్రతి ఆదివారం దర్శించబడుతున్న ప్రజలు. దేవుని వాక్యం ప్రతి దినం నువ్వు వింటున్నావు కనుక, వింటున్న వాక్యానికి నువ్వు విధేయుడివో కాదో పదే ప్రతి వ్యక్తి పరిశీలించుకునేవాడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మరోసారి చెప్తున్నాను, దేవుని పని చేయటం ముఖ్యమే, కానీ దేవుని పని దేవుని పద్ధతిలో చేయాలి. విన్నారా? దేవుని పద్ధతి చెప్తాను. ఏ సేవకుడైనా సేవకు రావాలంటే ముందు నాయకుల దగ్గర శిష్యత్వం చేయాలి. శిష్యత్వం చేయకుండా నాకు వాక్యం చెప్పడం వచ్చు, నేను పాటలు పాడటం వచ్చు, నాకు ప్రసంగం చేయటం వచ్చని దేవుని పద్ధతిలో కాకుండా తన సొంత పద్ధతిలో ఏ సేవకుడు సేవ చేసినా ఆ సేవ నిలవదు. ఎలీషా ఏలియా దగ్గర తర్ఫీదు పొందినట్లుగా, యెహోషువ మోషే దగ్గర తర్ఫీదు పొందినట్లుగా, తిమోతి పౌలు దగ్గర తర్ఫీదు పొందినట్లుగా, ఎపఫ్రొదితు పౌలు దగ్గర శిష్యత్వం పొందినట్లుగా ప్రతి సేవకుడు, సేవ చేయబోయే ప్రతి సేవకుడు నాయకుల దగ్గర శిష్యత్వం చేసేవారిగా ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఏం చేయాలి? మొదట పరిచారకులుగా ఉండి పరీక్షించబడాలి. అందులో యోగ్యులుగా కనపడితే ఆ తర్వాత వాళ్ళు సేవలో వినియోగించబడతారు. చూడండి, దేవుని కృప కొన్ని సేవలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వాటిలో దేవుని కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన సేవ. ఈ పిల్లలు వాళ్ళ వయసు పెద్దదా చిన్నదా, ఏం చదువుకొని వచ్చారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది కాదు. సేవకు వచ్చిన తర్వాత మొట్టమొదట పిల్లలకు నేర్పేది పరిచర్య. బట్ట ఎట్లా పిండుతారో ఆ బిడ్డల్ని కొన్నిసార్లు మేము పిండుతాం. ఎందుకో తెలుసా? పరిచర్యలో పెరిగిన పిల్లలు ఎంత ఎదిగినా ఎంత కూడా గర్విష్ఠులు కారు. పరిచర్యలో పెరిగిన పిల్లలు ఎంత బలమైన పాత్రలుగా వాడబడుతున్నా నేల మట్టుకు ఒదిగేటువంటి కృప దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఎందుకో తెలుసా? ఎక్కడ పెరగాలి? పరిచర్యలో పెరుగుతూ ఉండాలి. ఎవరు మన మందిరానికి వచ్చినా, ఏ సేవకులు వచ్చినా వారు వెళ్తూ వాళ్ళు సాక్ష్యం పలికి వెళ్ళే మాట ఏంటో తెలుసా? అయ్యా, ఈ కాలంలో కూడా ఇంత క్రమశిక్షణగా పిల్లల్ని పెంచే సేవకులు ఉన్నారా అయ్యా? ఒకవేళ పెంచుతానంటే ఇట్లా లోబడే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉన్నారా అయ్యా? ఎంతమంది సేవకులు సాక్ష్యం చెప్తూ వెళ్తారో నా నోటి మాటలతో చెప్పలేను. ఎందుకో తెలుసా? ఇది దేవుని పద్ధతి.
నాకు ప్రసంగం వచ్చు, ప్రసంగాన్ని ఆధారం చేసుకొని నేను సేవ చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. ప్రతి వ్యక్తి దేవుని సేవ చేయటం మంచిదే, కానీ ఎవరి పద్ధతిలో చేయాలి? చెప్పాలి, ఎవరి పద్ధతిలో చేయాలి? ఇది దేవుని పద్ధతి. ఒక నాయకుడి దగ్గర శిష్యత్వం చేయాలి, ఆ శిష్యరికం దగ్గర పెరగాలి. నేను ఒక పాస్టర్ గారు వచ్చారని చెప్పే కదా, ఆయన చెప్తూ మా చిన్నతనంలో పాస్టర్ గారు వాళ్ళు కాళ్ళు ఉత్తేవాళ్ళం అయ్యా, వాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళం అయ్యా, వాళ్ళ బట్టలు ఇస్త్రీ చేసేవాళ్ళం అయ్యా, చర్చి బాత్రూములు కడిగేవాళ్ళం అయ్యా, చర్చి ఊడ్చేవాళ్ళం అయ్యా. అసలు ఎంత పరిచర్య చేసావో మా చిన్నతనంలో. ఈ కాలంలో ఇట్లా పరిచర్య చేసే సేవకులు పిల్లలు ఎక్కడైనా ఉన్నారా అని వెతుకుతూ ఉంటే మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్కి వచ్చిన ప్రతిసారి అలాంటి సేవకులను చూసుకుంటూ మేము వెళ్తామయ్యా. ఆ బిడ్డలను చూసినప్పుడు మా చిన్నతనంలో మేము ఎట్లా పరిచర్య చేసామో అది మాకు గుర్తొస్తుందయ్యా. మంచిదే, ఒక నాయకుడి దగ్గర శిష్యత్వం చేయటం మంచిదే. మరి ఆ నాయకుడు ఎట్లుండాలి? దేవుని పద్ధతి చెప్తా. ఆ నాయకుడు ఎట్లుండాలి? పౌలు గారు తనతో కలిసి సేవ చేసే సేవకుల్ని సంబోధించేటప్పుడు ఇలా అంటూ ఉండేవాడు. ఏమంటుండేవాడు? నా జత పనివాడైన తిమోతి, నా జత పనివాడైన తీతు, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ఎపఫ్రోదితు, వాళ్ళని ఏమంటూ ఉండేవాడు? నా జత పనివారు. సహజంగా ఎక్కువ శాతం సేవకులు వారి దగ్గర పనిచేసే సేవకులను సంబోధించేటప్పుడు మా కింద సేవ చేసే సేవకులు, మా కింద సేవ చేస్తారు అంటే అయ్యగారు ఎక్కడున్నట్టు ఎక్కడి నుంచి అటే పోతాడు. మా కింద సేవకులు అనకూడదు. ఎప్పుడు సేవకుల నోట మా జత పని వారయ్యా, క్రీస్తు యేసు పనిలో మా జత పని వారయ్యా. పొలం దున్నేటప్పుడు జత ఎడ్లు, ఒక ఎద్దు నేనైతే ఇంకొక ఎద్దు రాజయ్యా. రాజెవరు? నా కింద పనివాడు కాదు. రాజెవరు? నా కింద పనివాడు కాదు. రాజెవరు? ఇజ్రాయేల్ ఎవరు? వాళ్ళని సంబోధించేటప్పుడు జత పనివారు. ఇది దేవుని పద్ధతి. ఆమేన్. ఇంకోసారి చెప్దాం, ఆమేన్. ఎవరి పద్ధతి ఇది? పౌలు వారు అంత సేవ చేసి ఆ సేవా బాధ్యతలు ఎవరికి అప్పగించాడు అంటే పౌలు స్థానంలో తిమోతి వచ్చి కూర్చున్నాడట. ఆ తర్వాత తిమోతి బాధ్యతలు నెరవేర్చాడట. మిమ్మల్ని అడుగుతా, తిమోతి పౌలు గారు చుట్టవా కాదా? చుట్టవా? నువ్వెక్కడికి వెళ్ళిపోయావు నాయన చుట్టరేకం? ఆ చుట్టవా కాదా? కాదు. ఆయన తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. అసలు పౌలు వారు పరిసయుడు, నిస్సగలిగిన తెగ. అసలు ఈ బ్యాచ్ని దగ్గర కూడా రాని తెగది వాస్తవం చెప్పాలంటే. అలాంటి తిమోతికి అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే నాయకుడు ఎవరో తెలుసా? తనతో కలిసి పనిచేస్తున్న వారిని జత పనివారి నుంచి యోగ్యులు నీబెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఇది ఎవరి పద్ధతి? దైవజనమా, దేవుని పద్ధతిలో కాకుండా సొంత పద్ధతిలో పనిచేసే ప్రతి వాడు అవిధేయుడు. ఇప్పుడు పౌలు వారు అంటాడు, నాతో కలిసి చెప్పండి, అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఆదాము అవిధేయుడు అయ్యాడు, నేను అవిధేయుడిని కాలేదయ్యా. తొల్లిటి యాజకులు నాదాబు, అబీహు అవిధేయులయ్యారు, నేను అవిధేయుడిని కాలేదయ్యా. పెయిర్, ప్రీస్ట్. మూడవది పీపుల్, ప్రజలు. చూడండి అన్నమాట. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1-2 వచనాలు నాతో కలిసి. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చెను, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించిన మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూను మేరను. 2వ వచనం, మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చి తిని గాని మీరు నా మాట వినలేదు. ఒకసారి చూడండి, ఇజ్రాయేలు దేశంలో అడుగుపెట్టిన మొదటి తరంతో దేవుడు మాట్లాడుతున్న మాట. అగైన్ మొదటి జంట, మొదటి యాజకులు, కనానులో అడుగుపెట్టిన మొదటి తరం. ఆ తర ప్రజలను చూసి దేవుడు చివరిలో ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, మీరు నా మాట వినలేదు. ఒకసారి నా వైపు చూడండి.
ఒకవేళ ఈ మధ్యాహ్నం మిమ్మల్ని గూర్చి కూడా దేవుడు మాట్లాడేటప్పుడు నువ్వు నా మాట వినలా, నువ్వే చేయాలనుకున్నావు అదే చేసావు, ఎలా బ్రతకాలనుకున్నావో అలాగే బ్రతికావు, ఎటు వెళ్ళాలనుకున్నావో అటే వెళ్ళావు, నీవు అనుకున్నది చేసావు కానీ నేను చెప్పింది చేయలా, మీరు నా మాట వినలేదు అని ఈ మధ్యాహ్నం సంఘంతో కూడా దేవుడు ఇదే మాట అంటాడేమో. దేవుడు ఆ ప్రజలను గురించి ఇస్తున్న స్టేట్మెంట్ అంటే మీరు నా మాట వినలేదు, మీరు నా మాట వినలేదు. సరే, ఇంతకీ ఆ మాట ఏంటో దేవుడు వాళ్ళకి చెప్పాడా లేదా? ఎలా బ్రతకమని చెప్పాడో లేదా? ఇలా బ్రతకమని దేవుడు చెప్పినప్పుడు ఆ ప్రజల స్పందన ఎలా ఉందో చూడండి. దానికి ముందు అధ్యాయం, దానికి ముందు గ్రంథం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం, 24 అది అట్లా గుర్తుపెట్టుకోండి. అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. 24వ అధ్యాయంలో ఏమన్నారు? ఆయన మాటయే మే విందుము అన్నారు. యెహోషువ గ్రంథం అయిపోయింది, న్యాయాధిపతుల గ్రంథం స్టార్ట్ అయింది. న్యాయాధిపతుల గ్రంథం స్టార్ట్ అయిన ఎన్ని అధ్యాయాల తర్వాత మీరు నా మాట వినలేదు అంటాడు? కొంచెం గట్టిగా వినపడలా. 2 అధ్యాయాల తర్వాత జస్ట్ ఒకే ఒక అధ్యాయం 24వ అధ్యాయం 24వ వచనానికి ముందు యెహోషువ అంటాడు, మీరు ఎవరినైనా సేవించండి, నేనును నా ఇంటి వారు యెహోవాను మాత్రమే మేము సేవిస్తాం, పొరపాటున అన్యులతో మేము ఇయ్యమందాం, వాటి దగ్గరికి మేము వెళ్ళం, వాటి పేరు కూడా మేము ఎత్తాం అని యెహోషువ తన తీర్మానం చెప్తే ఆ మాట విన్న ఇశ్రాయేలు ప్రజలంతా ఏమన్నారో తెలుసా? మేమును యెహోవానే సేవిస్తాము. 24వ అధ్యాయం 24వ వచనం అంటే యెహోషువ గ్రంథం ముగింపులో ఈ మాటని ఒక్క అధ్యాయం గడిచిందో లేదో దేవుడు ఆ ప్రజల దగ్గరకు వచ్చి ఈ మాట అనాలి, నా మాట వింటానని మీరు తీర్మానం చేసుకున్నారుగా, మీరు చేసిన తీర్మాన ప్రకారం, నాకు ఇచ్చిన మాట ప్రకారం మీరు నా మాట విన్నారయ్యా, నా మాట ప్రకారం బ్రతికారయ్యా అని చెప్తే ఎంత బాగుండేది. ఒక్క అధ్యాయం గడిచేసరికి దేవుడు అంటారు, మీరు నా మాట వినలేదు. నా ప్రభు బిడ్డలారా, 2024 సంవత్సరం డిసెంబర్ మాసంలో శుద్ధీకరణ కోటల్లో ఇదిగో నాలో ఈ బలహీనత ఉందయ్యా, నీ మాట వింటా, నాలో ఈ పొరపాటు ఉందయ్యా, దిద్దుకుంటా, ఈ బలహీనత ఇంకెన్నడూ నాలోనికి రానివ్వకుండా నా జీవితాన్ని కాపాడుకుంటానయ్యని డిసెంబర్ నెల చివరి దినాల్లో ఎన్నో తీర్మానాలు చేశారు కదా. అందరూ అని చెప్పను, చేసుకున్న తీర్మాన ప్రకారం ఒక వారం బ్రతికారో లేదో, ఓ 2 వారాలు బ్రతికారో లేదో, ఓ నెల రోజులు బ్రతికారో లేదో, ఆ వారం రోజుల తర్వాత పాత స్వభావం ఏదో, పాత బుద్ధి ఏదో వీళ్ళు తీర్మానం చేసుకుంది. 24వ అధ్యాయం ముగింపులో ఒక అధ్యాయం గడిచిందో లేదో ఆ ప్రజలను గూర్చి దేవుడు అంటారు, మీరు నా మాట. ఆ కాలంలో ఆ ప్రజలకి ఈ కాలంలో మనకి పెద్ద తేడా లేదు అని అంటంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు పౌలు గారు అంటాడు, అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, మొదటి జంట అవ్వ ఆదాములు అవిధేయులయ్యారు, నేను అవిధేయుడిని కాలేదయ్యా. మొదటి యాజకులు అవిధేయులయ్యారు, నేను అవిధేయుడిని కాలేదయ్యా. ఆ ప్రజలు అవిధేయులయ్యారు, నేను అవిధేయుడిని కాకుండా నీకు విధేయుడిగా బ్రతుకుతూ వచ్చానయ్యా అని తన స్వీయ సాక్ష్యాన్ని చెప్తున్నాడు. సరే, ఇక్కడ ఇశ్రాయేలీలు అవిధేయులైంది ఏ విషయంలోనంటే దేవుడు కరాఖండిగా చెప్పాడు, మీరు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత మీ చుట్టూతో ఉన్న అన్యులతో వియ్యమందొద్దు. విన్నారా? మీ చుట్టూతో ఉన్న అన్యులతో వియ్యమందొద్దు. ఒకవేళ వాళ్ళతో మీరు వియ్యమందారా, వారు మీకు కంటిలో సోలాలుగా, ప్రక్కలో బళ్యాలుగా ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే అన్యులతో వియ్యమందము అని చెప్పి వియ్యముంది దేవుని మాటను తృణీకరిస్తూ బ్రతికారు. అమ్మా, అయ్యా, నేను రెగ్యులర్గా ఈ మాట చెప్తాను, ఎక్కడ తప్పటడిగేసినా మీ జీవితంలో, మీ వివాహ విషయంలో, మీ పిల్లల వివాహ విషయంలో పొరపాటును తప్పటడిగేయొద్దు. ఎందుకో చెప్పంటారా? సెల్ ఫోన్ కొనేటప్పుడు ఇది బాగుంటుందని కొన్నావు, సరిగా పనిచేయలా, దాన్ని ప్రక్కన పెట్టి ఇంకో 10,000 రూపాయలతో ఇంకో సెల్ ఫోన్ కొనవచ్చు. ఈ పెన్ను బాగుందని కొన్నావు, సరిగ్గా రాయట్లా,
పోతే పోయిందని ఇంకో 10 రూపాయలు పెట్టి ఇంకో ఫోన్ కొనవచ్చు. ఈ కళ్ళజోడు బాగుందని కొన్నావు, అయితే చూడటానికి కళ్ళజోడు పెట్టుకుంటే 2 అక్షరాలు 4 అక్షరాల్లాగా కనపడుతున్నాయి. ఇది బాగలేదని ఇంకో కళ్ళజోడు నువ్వు కొనగలుగుతావు. ఒక్కసారి వివాహ వ్యవస్థ దగ్గర తప్పటడుగు వేస్తే, నీ పిల్లల వివాహ వ్యవస్థ దగ్గర తప్పటడుగు వేస్తే జీవితకాలం ఆ పెయిన్ నువ్వు భరించాల్సిందే. ఇదేం అమెరికా దేశం కాదుగా, నీకు నాకు నచ్చలా, రైట్, కథమా తలాక్క. మన టీవీలో వచ్చింది ఒక వార్త, పెళ్ళైన 36 నిమిషాల్లో విడాకులు. ఇదేం అమెరికా దేశం కాదుగా, ఇదేం పాశ్చాత్య దేశాలు కాదుగా. వివాహ వ్యవస్థ దగ్గర ఒక్కసారి నీ బ్రతుకులో తప్పటడుగు వేస్తే ఆ తప్పటడుగును కూర్చిన శిక్ష కొంతకాలం నువ్వు అనుభవించక తప్పదు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. అందుకని అమ్మా, అయ్యా, నా వైపు చూడండి. ఈ పిల్లల వివాహం దగ్గరికి వచ్చేసరికి మా క్యాస్ట్ ఫలానా, మా క్యాస్ట్ అబ్బాయి వాడు తాగుబోతుడైనా పర్వాలా, తిరుగుబోతుడైనా పర్వాలా, క్యాస్ట్ను చూసి, హోదాను చూసి, అంతస్తును చూసి, సంపాదనను చూసి అక్కడ తప్పటడుగు వేసావా, నన్ను క్షమించండి, జీవితంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఏమన్నాను? చెప్పాలి, ఏమన్నాను? భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా వివాహ వ్యవస్థ దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా, మాకు అంతస్తు కాదు, ఆత్మీయత మాకు కావాలి, మా కులం కాదు, భక్తి మాకు కావాలి. ఆ బిడ్డ ఎంత సంపాదన పరుడు, సంపాదన కాదయ్యా, వాని భక్తి జీవిత సామర్థ్యాన్ని నేను చూస్తానయ్యా. ప్రార్థనా పరుడా కాదా, మందిరానికి క్రమంగా వచ్చేవాడా కాదా, భక్తిలో ఎదిగేవాడా కాదా. భక్తికి అగ్రపట్టం కట్టాలి కానీ ఆస్తికి అగ్రపట్టం కట్టొద్దు. అక్కడ తప్పటడుగు వేసావా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకరోజు ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, అయ్యగారు మీ చర్చికి వచ్చి ఒక అబ్బాయి గురించి 3 విషయాలు అడుగుతాను, ఉన్నది ఉన్నట్టుగా టకమని చెప్పండి అన్నాడు. అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముందయ్యా, మీరు అడిగినట్లుగానే నాకు తెలిసిన విషయాలు చెప్తాను అన్నాను. ఆయన మొట్టమొదట అడిగాడు, అయ్యా, పలానా బాబు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వస్తాడయ్యా. మంచి యవ్వన కాలంలో ఆ బిడ్డ బాప్తిస్మం తీసుకున్నాడు, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వస్తాడు అని అన్నా. సంతోషం అయ్యా. రెండో మాట అడుగుతాను, ఆ బాబు తన రాబడి అంతట్లో ప్రతి నెల నమ్మకంగా 10వ భాగం ఇస్తాడా అన్నాడు. ఇస్తాడయ్యా. ఆ బిడ్డ 18వ ఏట రక్షించబడ్డాడు, పాలిటెక్నిక్ చదివాడు, ఓ చిన్న ఉద్యోగం, పాలిటెక్నిక్ పూర్తి చేసుకొని చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్న దినాల్లో రక్షించబడ్డాడు. అప్పటి నుండి ప్రతి నెల 10వ భాగం ఇస్తాడు. అప్పటి నుండి అయ్యా అన్నాను. అయ్యగారు, 3వ మాట నా చెప్పండి, ఆ బాబు మందిరంలో ఏదైనా పరిచర్య చేస్తాడా అన్నాడు. పరిచర్య చేస్తాడండి. ఆ బాబు మా చర్చిలో బుక్ స్టాల్ చూసుకుంటాడు, మంచి నమ్మకమైన పరిచారకుడు, చాలా నమ్మకమైన బిడ్డ అని చెప్పి నేను అడిగా, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అయ్యగారు అన్న. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా, ఇవన్నీ నేను అడగటానికి కారణం ఏంటంటే మా అమ్మాయిని ఆ అబ్బాయికి ఇవ్వాలా లేదా ఆలోచనలో, అసలు అబ్బాయి ఎలాంటి వాడో తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే, ఈ 3 చెప్పే కదా, ఇంకేమన్నా కావాలా అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా, నాకు కావాల్సింది ఆ 3ఏనండి, ఆ 3 అబ్బాయి క్వాలిఫై అయ్యాడు కాబట్టి మా అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను అయ్యగారు. ఆ అబ్బాయి జీతం ఎంత అని అనలా, 2 లకారాలా 3 లకారాలా అని అడగల, అపార్ట్మెంట్ ఉందా రేకుల షెట్ ఉందా అని అడగల, సొంత ఇల్లా అద్దిల్లా అడగల. అడిగిన ఒకే ఒక్కటి, ఆత్మీయతకు విలువిచ్చాడు. నా ప్రభు బిడ్డలారా, దేవుని దేశంగా పిలువబడుతున్న ఇజ్రాయిల్ దేశం ఒక రాజు చేసిన తప్పటడుగు వల్ల శాపగ్రస్తపు అనుభవాలకు పునాదులు పడ్డాయి. ఆ రాజు ఎవరో తెలుసా? సొలొమోను. ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడో అదే చేతులతో శాపగ్రస్తమైన మందిరాలు కట్టించాడు. ఇంతకు మించిన భ్రష్టత్వం ఏమైనా ఉందా? నేను మరలా ఇక్కడ ఈ మాట చెప్తాను, కొంచెం ఈ మాట మనసు పెట్టి వినండి. ఎంత గొప్ప జ్ఞాని అంత బుద్ధిహీన పని ఎట్లా చేయగలిగాడు? ఇంకోసారి చెప్తాను, ఎంత గొప్ప జ్ఞాని. సొలొమోను మించిన జ్ఞానవంతుడు ఆయన పూర్వపు వ్యక్తుల్లోనైనా ఆయన తర్వాత వ్యక్తుల్లోనైనా ఎవరూ లేరు. ఎంత గొప్ప జ్ఞాని అంత బుద్ధిహీనపు పని ఎందుకు చేశాడో తెలుసా? వివాహ వ్యవస్థ దగ్గర తప్పటడిగేశాడు. అమ్మా, అయ్యా, యోధా రాజ్యం పాడైపోవటానికి మొదట తాను బీజం వేస్తే సొలొమోను రాజు 1 ఆకు చదివితే ఆహాబు రాజు 10 ఆకులు చదివాడు. విన్నారా? ఎవరు?
ఆహాబు రాజు 10 ఆకులు చదివాడు. ఆ 10 ఆకులు చదివి ఎవరిని తీసుకొచ్చాడో తెలుసా? యెజబేలుని చేసుకున్నాడు. యెజబేలు ఏమంట ఇజ్రాయేలు దేశంలో అడుగు పెట్టిందో దేశమే గజిబిజి అయిపోయింది. దేశమే గజిబిజి అయిపోయింది. ఈ ఇద్దరు రాజులు వేసిన తప్పటడుగు దేశం విగ్రహారాధన వైపు వెళ్ళటానికి కారణమైంది. అమ్మా, అయ్యా, నువ్వు వేసే ప్రతి అడుగు నీ ఇల్లు ఆత్మీయంగా కట్టబడటానికి అడుగులు వేయి. నీ ఇల్లు భక్తిగా కట్టబడటానికి అడుగులు వేయి. పూర్వపు దినాల్లో ఎవ్వరూ చేయని భక్తి నీ ఇల్లు, నీ పిల్లలు, నీ కుటుంబం యావత్తు చేయగలుగునట్లుగా వివాహ వ్యవస్థ దగ్గర చక్కటి అడుగులు వేయుదువుగాక. ఇప్పుడు చెప్పండి, కులం చూద్దామా, ఆత్మీయత చూద్దామా? మీరు ఇక్కడ ఆత్మీయత అంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం 2 అంటారు. ఈ రెండిట్లో మొదటి స్థానం ఏదంటే, అయ్యగారు ఏమడ చూస్తున్నారు? అదే ఏదో అనండి. ఆ గజ్జికి జాలిం లోషన్, ఇంకేముంటాయి? ఆ గజ్జికి జాలిం లోషన్ ఇంకేముంటాయి? చిన్నప్పుడు రేడియో థ్యాంక్ యూ, సపట్ లోషన్, జాలిం లోషన్. ఆ జాలిం లోషనే జీవం కలిగిన దేవుని వాక్యం. ఆమేన్. పౌలు, అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఆదాము అవిధేయుడు అయ్యాడు, నేను కాలేదయ్యా. నాదాబు అబీహు అవిధేయులయ్యారు, నేను కాలేదయ్యా. విన్నారా? ప్రజలు అవిధేయులయ్యారు, నేను కాలేదయ్యా. 4వ మాట తెలుసా? ప్రాఫిట్, ఒక ప్రవక్త దేవుని మాటకు అవిధేయుడయ్యాడు. మొదట పెయిర్, 2వది ప్రీస్ట్, 3వది పీపుల్, 4వది ప్రాఫిట్. ఎవరా ప్రాఫిట్? ఆయన, నువ్వు తర్షీష్కి వెళ్ళొద్దు, నినివే పట్టణానికి వెళ్ళి నా వాక్యం ప్రకటించంటే అద్భుతం. దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన దేవుని మాట. ఈ బ్యాచ్ అంతా ఎవరో తెలుసా? దేవుని స్వరం విని అవిధేయత చూపిన వాళ్ళు. నేను మరలా చెప్తున్నాను, దమస్కు గుమ్మం దగ్గర స్వరం ద్వారా పౌలుతో మాట్లాడాడేమో. ఆదాము దగ్గరికి వచ్చేసరికి స్వరం ద్వారా మాట్లాడటం కాదు, ముఖాముఖిగా మాట్లాడాడు. నేను అందుకనే చెప్తా కదా, దేవుడు నీకు ముఖాముఖిగా కనపడి మాట్లాడినప్పుడు నువ్వు విధేయత చూపిన దానికంటే వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడే, ఆ మాటకు విధేయత చూపిస్తే నిన్ను మించిన ధన్యుడు భూమి మీద లేడు. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అమ్మ, కొంచెం ఆ బిడ్డ నాటి తీసుకెళ్ళొచ్చుగా. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 3వ వచనం. ఎస్. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి, ఇక్కడ ఆగుదాం. ఆమెన్. యోనా అవిధేయపు ప్రవక్త. ఇప్పుడు నా వైపు చూడండి. నువ్వు నినివే పట్టణానికి వెళ్ళన్నాడు, తర్షీష్కి వెళ్తున్నాడు. నినివే పట్టణానికి ఎందుకు ఆయన వెళ్ళట్లేదు? నినివే పట్టణస్థులు యోనాకు శత్రువులు. అఫ్కోర్స్ ఇశ్రాయేలీలకి శత్రువులు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి వాక్యం చెప్తే మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతారుగా. దేవుని వైపు తిరిగితే వాళ్ళ మీదకి రావాల్సిన ఉగ్రత రాదుగా. వాళ్ళు ఏ విధం చేతనైనా నాశనం కావాలి. వాళ్ళు నాశనం కావాలంటే వాళ్ళకి వాక్యం వినిపించకూడదు. వాళ్ళకి వాక్యం వినిపించకుండా ఉండాలంటే నేను తర్షీషుకు పారిపోవాలి అని పారిపోతున్నాడు. ఒకసారి నా వైపు చూడండి, ఒకసారి నా వైపు చూడండి. యోనా అనే పేరుకున్న అర్థం పావురం. పావురం దేని గుర్తు తెలుసా? సంఘానికి గుర్తు. ఆ రోజుల్లో పావురం అని పేరు పెట్టిన యోనా దేవునికి ఆయాస్కరమైన మార్గాల్లో ఎలా వెళ్తున్నాడో, ఈరోజు సంఘంగా పిలువబడుతున్న ఈ పావురం కూడా దేవుడు వెళ్ళమన్న మార్గానికి వెళ్లకుండా దేవునికి ఆయాస్కరమైన మార్గాల వైపు ఈ కాలంలో కూడా సంఘం వెళ్తుంది. అందుకని సంఘం అనే వాడలో ఎన్నో అలజడులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు. యోనా, యోనా, నువ్వు పావురానివి కదా, నీ శత్రువు ఎవరు? నినివే పట్టణస్థులు నా శత్రువు. ఒక భక్తుడు ఇలా అంటాడు, సహజంగా లోకం అంతా ఏమంటుందంటే నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవు ఎలాంటి వాడివో చెప్తా. కానీ ఈ భక్తుడు ఏమంటాడో తెలుసా? నీ శత్రువు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో చెప్తానంటాడు. నా వైపు చూడండి, క్రైస్తవుల శత్రువు ఎవరు?
నీ శత్రువు ఎవరు? ఇంకెవరన్నా? మన చర్చికి వచ్చి అక్క స్వప్నాతి స్వరం ఉందే, ఆ అక్కే నా శత్రువు. నా అక్క అంటే అస్సలు నాకు పడతన్నా. చర్చిలో ఎవరికైనా వందనాలు చెప్తా కానీ అది నీ కండక్ట్. క్రైస్తవుని శత్రువు ఎవరు? నీ శత్రువు ఎవరో చెప్పు, నీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్తా. క్రైస్తవుని శత్రువైన సాతాను మాత్రమే. పౌలు గారు అంటాడు, అట్ దట్ సేమ్ టైం పేతురు వారు అంటారు, మన విరోధి అగు. ఎవరు మన విరోధి? మీ మామగారా? ఎవరు మన విరోధి? మీ అత్తగారా? ఎవరు మీ విరోధి? మీ అత్తమామల? ఎవరు మీ విరోధి? చర్చికి వచ్చే తోటి విశ్వాసుల. వాళ్ళని శత్రువులుగా ఎంచుతున్నావు కనుకే నీ ఓడలో లేనిపోయిన కలవరాలు పడుతున్నాయి. ఈరోజు సంఘం మనుషులను శత్రువులుగా ఎంచుతుంది. పేరేమో పావురం. పావురాన్ని గురించి దేవుడు అంటాడు, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటబెడలను ఆశ్రయించు నా పావురమా. ఈ పావురం లాంటి స్వభావం కలిగిన యోన నినివే పట్టణస్తులను శత్రువులుగా ఎంచాడు. పౌలు గారు అంటాడు, మనం పోరాడున్నది శరీరులతో కాదు, రక్త మాంసములు ధరించిన వ్యక్తులతో కాదు, మనం పోరాడేది ఆకాశ మండలం అందున దురాత్మల సమూహంతో. దైవజనమా, ఎవరు మన శత్రువు? ఎవరు మన శత్రువు? లోకంలో ఏ మనిషి అయినా నీ శత్రువు అని అన్నావా, నీ దర్శనం తప్పిపోతుంది, జాగ్రత్త. నీ దర్శనం పాడైపోతుంది, జాగ్రత్త. నీ దర్శనం దేవుని విధేయత నుంచి అవిధేయత వైపు వెళ్ళిపోతుంది, జాగ్రత్త. పౌలు గారు అంటాడు, అగ్రిపరాజా, పరలోకము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? అయ్యా, ప్రవక్తగా పిలువబడుతున్న యోనా నీకు అవిధేయుడు అయ్యాడేమో. పౌలుగా పిలువబడుతున్న నేను పరలోకము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను ఎన్నడూ అవిధేయుని కాల. ఒక్కసారి గత బైబిల్ స్టడీలో చెప్పాను, పౌలు వారు ఆసియా ఖండానికి వెళ్ళాలనుకున్నాడు. దేవుని ఆత్మ ఆసియా ఖండానికి పౌలును వెళ్ళనీయలేదు. వెళతాను అంటే వద్దన్నాడు. వెంటనే పౌలు ఏం చేశారు? మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు, కొరింథీ ప్రాంతానికి వెళ్ళాడు, అకయా ప్రాంతానికి వెళ్ళాడు. ఇక్కడికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్పాడా? పౌలు వెళ్ళలా. పౌలు ఎవరయ్యంటే తన స్వాభిప్రాయము కంటే దేవుని మాటను ఎక్కువగా ఎంచినవాడు. సంఘం ఎట్లుండాలో తెలుసా? నీ స్వాభిప్రాయం కంటే దేవుని మాటను ఎక్కువగా ఎంచే వ్యక్తులుగా మనం బ్రతుకుదుము కాక. ఆఖరి వ్యక్తి చెప్తాను. మొదట పెయిర్, రెండవది ప్రీస్ట్, మూడవది పీపుల్, నాలుగవది ప్రాఫిట్, రైట్? ఐదవది ప్రిన్స్ లేక ప్రీమియర్. ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఎవరు? దేవుడు అన్నారు, అమాలేకీలకు సంబంధించినవన్నీ నువ్వు చంపేయి అన్నాడు. ఈయనేం చేశాడు? ఏదో అంటారు కదా, సగం ఆ నేత సగం ఈ నేత అని. స్వయం చిత్తం కొంత, దేవుని చిత్తం మరికొంత. బక్కచిక్కిన వాటిని చంపాడు, కొవ్విన వాటిని మాత్రం ఉంచాడు. ఎందుకయ్యా కొవ్విన వాటిని ఉంచావంటే నా దేవునికి బలి ఇవ్వటానికి. నేనంట దేవునికి బలి ఇవ్వటానికి అమాలేకీలకి దేవునికి బలి ఇవ్వటానికి అమాలేకీయుడిది ఎందుకు? నీ దగ్గర లేదా? మీ నాన్న భాగ్యవంతుడు కదా, నీ దగ్గర లేదా? నువ్వు రాజుగా నీ పశు సంపదలో వినండి, నీ పశు సంపదలో తీసుకొచ్చి బలి ఇవ్వచ్చుగా. నా పశు సంపద సేఫ్గా ఉండాలి. అద్భుతం. నా పశు సంపద సేఫ్గా ఉండాలి. అమాలేకుడి పశు సంపద తీసుకొచ్చి బలిస్తా. కొన్నిసార్లు ప్రజల్లో సౌలాత్మ, మందిరం కడదాం అని అన్నాం అనుకోండి, కొంతమంది ప్రార్థన ఎట్లుంటుందో తెలుసా? దేవా, దాతలను లేవనెత్తు, సహకారులను లేవనెత్తు, త్యాగం కలిగిన వారిని లేవనెత్తు. మరి నువ్వేం చేస్తావు? గుర్రలు పెట్టి నిద్రపోతావా? ఇది ఎవరు ఆత్మ అనుకున్నారు? సౌలాత్మ. అరే అమాలేకుడిది ఎందుకు రాబాయి నీకు? అమాలేకుడిది ఎందుకు? అమాలేకుడిని తీసుకొచ్చి నేను బలిస్తానంటున్నావు. నేను ఒట్టోడికి వదిలిపెట్టానా? నేనేమి లేనివాడికి వదిలిపెట్టానా? నువ్వు భాగ్యవంతుని కుమారుడివి, ఇజ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజువి. ఇంత స్థితిలో నేను నిలవబెడితే అమాలేకుడిని తీసుకొచ్చి అర్పిస్తానంటావేంటి? నా ప్రభు బిడ్డలారా, మీకు జ్ఞాపకం చేస్తాను, దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది విధేయత కలిగిన మనసు. ఆమేన్ చెప్పండి. అయ్యా, నా దేవుని కొరకే వీటిని దాచిపెట్టానంటే దేవుడు వాడుతున్న ఒక భయంకరమైన పదం చూడండి. అన్నమాట సమూయేలు మొదటి గ్రంథం
15వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. 23 తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము. చాలు. దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు? కొంచెం గట్టిగా చెప్పండి. దేన్ని బట్టి సంతోషిస్తాడు? ఆజ్ఞను గైకొనటాన్ని బట్టి దేవుడు సంతోషించినట్లుగా బలులర్పించటాన్ని బట్టి దేవుడు సంతోషించడు. ఓ మాట శత్రువులను ప్రేమించు అని అన్నాడుగా. ఆ మాట విని నిజమే, ఎదుటో నీ కీడు చేశాడు, నిజమే. ఆ కీడు చేసింది కూడా నువ్వు మర్చిపోయి కీడును కీడుతో కాకుండా కీడును మేలుతో జయించమన్నాడే. ఆ మాట గుర్తుంచుకొని ఆ శత్రువు దగ్గరికే వెళ్ళి ఆ బిడ్డకు మేలు చేసి ఆ బిడ్డతో సమాధానపడి నువ్వు మందిరానికి వచ్చి చిన్న ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకమందలి దేవుడు ఆనందంతో గంతులేయటం ప్రారంభిస్తాడు. నేనెందుకు సమాధాన పడతానంటే, వాడు నాకు కీడు చేశాడు కాబట్టి వాడు ఎప్పుడు నాకు శత్రువే అని శత్రుత్వం కలిగి దేవుని సన్నిధిలో శత్రుత్వం కలిగి నువ్వు దేవుని మందిరానికి వచ్చి గంట ప్రార్థన చేశావు, 2 గంటల ప్రార్థన చేసావు, 7 రోజులు ఉపవాసం ఉన్నావు. వాళ్ళని నా దేవుడు ఏమంటాడు తెలుసా? సోదెగాడు అంటాడు. నేను నిలవబడి నా వైపు చూడండి, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటే సంఘ బిడ్డలంతా ఏమనుకుంటారో తెలుసు? అక్క ఎంత గంభీరంగా ప్రార్థన చేస్తుందో, అక్క ప్రార్థన చేస్తూ ఉంటే మా రోమాలు నిక్కర పొడుస్తూ ఉన్నాయి, గుండెలు గడగడ ఉడుగుతూ వచ్చాయి, బాబో ఎంత అద్భుతమైన ప్రార్థన పర్రాలు అని నీ ప్రార్థన విని సంఘం అంతా అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఇది నంబర్ 1 సోదిగత్తే, సోదిది, ఈడు సోదేవుడు. మన ఊర్లో వాడతాం కదా, ఈడు సోదేవుడని. విన్నారా? నా మాట విన్నారా? వీడు సోదేవుడు అంటాడు, వీడు సోదెగాడు అంటాడు. దేవుని మాటకు విధేయత చూపకుండా, ఇదిగో నా వ్యక్తిత్వం ఇలాగే ఉంటుంది, నేను మారను, నా స్వభావం ఇలాగే ఉంటుంది, నేను మారను, నేను ఇలాగే నడుస్తానని నీ స్వభావాన్ని మార్చుకోకుండా నువ్వు గంట సేపు రాగాలు తీసి పాట పాడుతూ ఉంటే, అబ్బా అన్న ఎంత అద్భుతంగా పాట పాడాడు కదా, అరే ఏసన గారు ఏం సరిపోతాడురా, అరే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఏం సరిపోతాడురా, అరే దేవదాస్ గారు ఏం సరిపోతాడురా, ఎంత అద్భుతమైన పాటగాడు అని సంఘం చప్పట్లు కొడితే నా దేవుడు ఏమంటాడు తెలుసా? సోదెగాడు పాట పాడుతున్నాడు. నేను దేవుని వాక్యానికి లోబడకుండా నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వేదికకి దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే ప్రజలు అహోహో అనొచ్చు. నా దేవుడు ఏమంటాడు తెలుసా? సోదెగాడు సోదె చెప్తున్నాడు, ప్రసంగం చేస్తున్నాడు అని అన్నాడు. అవిధేయత చూపేవాడు సోదెగాడు. నా వైపు చూడండి. అవిధేయత చూపే స్త్రీ ప్రార్థన చేసిన అది సోదెగత్తి అని దేవుని వాక్యం అంటుంది. ఓ భర్త మాట అంటే విలువ లేక, ఓ దేవుని మాట అంటే విలువ లేక, ఓ తల్లిదండ్రుల మాట అంటే విలువ లేక, ఒక నాయకుడి మాట అంటే విలువ లేక, ఒక సేవకుడి మాట అంటే విలువ లేక, ఓ పెద్దల మాట అంటే విలువ లేక నువ్వు దీర్ఘ ప్రార్థన చేస్తే అది సోదే. వాడు సోదెగాడు అని దేవుడు అంటున్నాడు. ఈ రోజున సంఘాల్లో సోదెగాళ్ళే ఎక్కువ. కొంత దేవుని మాటకు విధేయత చూపి, కొంత తమ స్వచిత్తానుసారంగా నడుస్తూ సోదె చెప్పే వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు. ఆ వ్యక్తి ఏమనుకుంటాడు తెలుసా? బైబిల్లో ఒక చోట రాస్తుంది, ఎద్దును వధించువాడు నరుని చంపు వంటి వాడే అంటాడు. అనండి ఆ మాట కొంచెం గట్టిగా. ఎద్దును వధించువాడు ఎద్దును వధించడం వాక్యానుసారమే కాదా? ఎద్దును వధించేవాడు ఏమనుకున్నాడు? నేను ఎద్దును వధిస్తున్నాను. ఎద్దు అంటే పెద్దగా ఉంటుందా, చిన్నగా ఉంటుందా? 10 లక్షల రూపాయలు కానుకిచ్చి ఆయన ఏమనుకుంటాడు తెలుసా? నేను 10 లక్షల రూపాయలు కానుకిస్తాను. 10 లక్షల రూపాయలు కానుకిచ్చేవాడు దేవునికి ఎట్లా కనపడ్డాడట? నరహంతకుడిగా కనపడ్డాడట. నరహత్య అంటే ఏంటి? సహోదరుని ద్వేషించటం నరహత్య అని రాస్తుంది కదా. ఓ మాట మిమ్మల్ని అడుగుతా, యథార్థంగా చెప్పండి.
నాకు ఎవరి మీద ద్వేషం లేదు అని ఒక్కళ్ళు చేయి పైకెత్తండి. ఏమా చేతి దించావు? నాకు ఒక్కళ్ళ మీద ద్వేషం, అస్సలు నాకు శత్రుత్వమే లేదండి. ఒక్కళ్ళు చేయి పైకెత్తండి. అంటే అంతమందికి శత్రుత్వం ఉందా ఇక్కడ? ఆ శత్రుత్వం పెట్టుకుని నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తే అంటాడు, సోదిగత్తి ఆపు, నీ సోది ఆపు. సోదిగత్తిలా కనపడుతున్నావు. ఆళ్ళతో వీళ్ళతో గొడవపడి చర్చికి వచ్చి దీర్ఘ ప్రార్థన, నువ్వు సోది చెప్పేదానివి. చర్చికి వచ్చే ఒక్కళ్ళతో సమాధానం లేకుండా అసమాధానంతో బ్రతికి నువ్వు దీర్ఘ ప్రార్థన చేస్తే సోదిగత్తెవే. తోటి సేవకులతో సేవకురాలతో సమాధానం లేకుండా ఇక్కడొచ్చి నువ్వు కన్నీళ్లు గారుస్తూ 21 రోజు ఉపవాసం ఉంటే నీది ఉపవాస ప్రార్థన ప్రజలు అనుకుంటారేమో, నువ్వు అనుకుంటావేమో. నా దృష్టికి సోదెగాడిలా కనపడుతున్నావు. సోదే. ఈరోజు క్రైస్తవ సంఘాలలో సోదె భక్తులు ఎక్కువైపోయారు. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని సన్నిధికి వచ్చి మేమేదో ప్రార్థన చేస్తున్నాం, మేమేదో కానుకిస్తున్నాం, మేమేదో సంఘ పెద్దలుగా ఉంటున్నాం, సేవకులకు సహకారంగా ఉంటున్నాం అని మనల్ని మనం భ్రమపరుచుకుంటున్నాం. కానీ ఈ కడవరి దినాల్లో సంఘాల్లో సోదెగాళ్ళు ఎక్కువైపోయారు. సౌలా, దేవుని ఆజ్ఞకు లోబడటానికి మించి దేవుడు మరి దేనిలో సంతోషిస్తాడు? బలు అర్పించడంలో సంతోషిస్తాడా? కొవ్విన వాటిని అర్పించే విషయంలో సంతోషిస్తాడా? దేవుడు సంతోషించేది ఆయన మాట వినే ప్రజలను బట్టి. దేవుడు పాత నిబంధన అంతట్లో ఏడుస్తూ ఒక చోట అంటాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన యొడల ఎంత మేలు. లోబడనోళ్ళ పిల్లల వైపు దినమెల్లా దేవుడు చేతులు చాపాడు అని లేఖనాల్లో రాయబడి ఉంది కదా. సంగమా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ 2025 సంవత్సరంలో నువ్వు దేవుని మాటకు లోబడింది ఎంత? నీ స్వచిత్తానుసారంగా నువ్వు నడిచింది ఎంత? పౌలు అభిప్రాయం, లోబడని వాళ్ళెందరో, అవిధేయత చూపిన వాళ్ళెందరో, విధేయత చూపిన వారు కొందరే. ఆ కొందరిలో పౌలు అగ్రజుడు అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. రోమపత్రికలో చూసాం కదా. ఆ ఒక్క మాట ఇంకొకసారి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 5వ అధ్యాయం 19వ వచనం. ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. నా వైపు చూడండి, ప్రార్థన చేస్తాను. నా వైపు చూడండి నాతో కలిసి. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడిరి అనండి. ఆ ఒకడెవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రికి విధేయుడై భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు తల్లి మరియ గర్భంలో చిన్న పరమాణువుగా ప్రవేశించాడు. దాసుని స్వరూపాన్ని ధరించాడు. శిలువ మరణం పొందినంతగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తాను నేలమట్టుకు తగ్గించుకున్నాడు కనుక యేసయ్య ఒక్కడి విధేయత మనందరినీ నీతిమంతులుగా మార్చింది. ఇది అయిపోలేదు. మానవాళి భూమి మీద ఉన్నంత వరకు యేసయ్యని విశ్వసించిన ప్రతి వ్యక్తిని నీతిమంతులుగా మారుస్తూనే ఉంటాడు. పౌలుకి ఇది అర్థమైంది. చూడండి ఏమర్థమైంది పౌలుకి. ఆదాము అవిధేయుడై అనేకులు అనీతిమంతులు కారణమయ్యాడు కదా. రెండవ ఆదామైన యేసుక్రీస్తు వారి విధేయత అనేకులను నీతిపరులుగా చేసింది కదా. నేను కూడా యేసయ్యలాగా విధేయునైతే ఎంత బాగుండో కదా. మరి నన్ను బట్టి అనేక మంది నీతిపరులుగా మార్చబడతారు కదా అన్న ప్రత్యక్షత కలిగి దేవుని మాటకు పూర్తిగా విధేయుడై 2 ఖండాలు ఆశీర్వదించబడటానికి కారకుడయ్యాడు. 2 ఖండాలలో ప్రజలు ఆ కాలంలో నీతిమంతులుగా తీర్చబడటానికి కారకులయ్యారు. చివరికి ఈరోజు కూడా ఆ పౌలు గారు రాసిన పత్రికలు చదివి మనం అందరూ నీతిపరులుగా మార్చబడటానికి దేవుడు కృప చూపించాడు. చూడండి, ఒక్కడి విధేయత ఖండాలను నీతిమంతునిగా మార్చింది. ఒక్కడి విధేయత ప్రపంచాన్ని నీతిపరులుగా మార్చింది. నువ్వు విధేయుడిగా బ్రతుకుతావో అవిధేయుడిగా బ్రతుకుతావో ఒక్కసారి ఆలోచించు. నాతో కలిసి చెప్పండి అందరూ, అగ్రిప్పరాజా. వినపడలా? ఇంకోసారి, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు
నేను అవిధేయుడను కాలా. అలాంటి విధేయత కలిగిన మనసు దయగల దేవుడు ఈ సంవత్సరాంతం అంతటిలో మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక.